పూర్తి స్థాయి పవర్ కాదు. ప్రస్తుతానికి ఆయన ఉప ముఖ్యమంత్రి మాత్రమే. అయినా కానీ రాజకీయానికి అసలు సిసలు అర్థం చెబుతున్నారు. పవర్ అంటే ఏంటో చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన దాతృత్వంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏదైనా ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే ఫస్ట్ స్పందించేది పవన్. కొన్ని అంశాలకు ఆయన ఫిదా అయిపోతారు. దోసిట సంపాదిస్తే గుప్పెడు దానం చేయాలనే ఆయన జీవన విధానాన్ని ఎంత పొగిడినా తక్కువే. చెమటను దారగా పోసి సంపాదించిన సొమ్ము నుంచి ఎందరికో సహాయం చేస్తారు. ఇక ఆయన అడుగుజాడల్లోనూ జన సైనికులు నడుస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం హెచ్గొల్లపల్లి పంచాయతీ నాచేపల్లికి చెందిన నరసింహారెడ్డి రాణి దంపతులది పేద కుటుంబం. పూరి గుడిసెలో కాపురముంటూ వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ అభిమాని సుబ్బు, అతని మిత్ర బృందం స్పందించారు. కేవలం 16 రోజుల్లో 5 లక్షలు ఖర్చు చేసి కొత్త ఇల్లు కట్టించారు. పవన్ జన్మదినం సందర్భంగా గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మదనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దారం అనితా పవన్ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఇదే విధంగా పవన్ అడుగుజాడల్లో అభిమానులు, జన సైనికులు నడవాలని ఆమె కోరారు. ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇರೋದು ತುಂಬಾ ವಿಶೇಷವಾಗಿರುತ್ತೆ. ಇದೆ ದಯವಿಟ್ಟು ಎಲ್ಲ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದ ಜನರು ಕೂಡ ಇಂತಹ ಒಂದು ನಿಸ್ವಾರ್ಥದಿಂದ ಮಾಡ್ತಾ ಇರುವಂತಹ ಕೆಲಸಗಳನ್ನ ತಾವೆಲ್ಲರೂ ಗುರುತಿಸಿ ಮತ್ತು ಇಂತಹ ಜನರನ್ನ ಪ್ರೋತ್ಸಾಹಿಸಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಈ ವಿಡಿಯೋ ಮೂಲಕ ತಮ್ಮ ಮುಖಾಂತರ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಜೈ ಭೀಮ್, జై కర్ణాటక మాతే. నిజంగా ఇంత అభిమానము సంపాదించినాడు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన భగవంతుని కంటే ఎక్కువగానే మేమంతా చూసుకుంటాం ఆయన్ను. మొన్న వైజాగ్లో మీటింగ్ జరిగింది. అక్కడికి కూడా కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, అలాగే ఒరిస్సా నుంచి, ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వచ్చారు. ఈ కర్ణాటక నుంచి వచ్చినటువంటి అభిమానులు వాళ్ళలో నేను గమనించిన విషయం ఏమిరా అంటే, ఎలాంటి స్వార్థము లేకుండా నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారికి అంకితమైనారు. వాళ్ళు మనస వాచ అనే ఉద్దేశంతో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అంతగా ఇష్టపడినారు. నిజంగా ఈ విధంగా గన ఇష్టపడతా ఉంటే జనసేన పార్టీ రాబోయే కాలంలో జాతీయ పార్టీగా మారడానికి ఎక్కువ కాలం పట్టదు. ఇది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో పుట్టినటువంటి జనసేన పార్టీ తొందరలోనే భారతదేశంతో విస్తరిస్తుంది. ఇలాంటి అభిమానులకు అందరికీ కూడా వీళ్ళను చూస్తూ ఉంటే మేము వీళ్ళ ముందర ఎంత మేము చేసిండే సేవ అని మాకు అనిపిస్తూ ఉంది. నిజంగా చెప్పాలంటే ఇది మామూలు విషయం కాదు. ఒక ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించి ఉచితంగా వాళ్ళకు గృహప్రవేశం చేసి ఇవ్వడం అనేది ఇది నిజంగా ఈ కాన్సెప్టే నిజంగా కొత్తగా ఉంది. ఇలాంటి గొప్ప కార్యక్రమం చేసినటువంటి సుబ్బు వారి మిత్ర బృందానికి మదనపల్లి జనసేన పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నా. మన జనసేన పార్టీ ఎవరెవరు ఉండారో ప్రతి ఒక్కరును ఈ ఇల్లు అనేది కట్టించున్నారో చూడండి. ఎంతో పెద్ద విషయం అంటే ఇది. నిజంగా వచ్చే ఏడాదికి ఈ ఒగిళ్ళు 100 ఇండ్లు కావాలని కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరును పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్, ప్రతి ఒక్కరును ఈ తర చేస్తే ఇది ఇంకా పేదోళ్ళు అయినంత కమ్మి అవుతారు. ఎవరితో ఇంకా జాస్తి అయ్యేదో. సో ఒక చిన్న ట్రై చేయండి. మీరు ఇదే తర ఒక ఇల్లు ఒకటి చేసేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ లాట్స్. మాకి కొన్నేళ్ల నుంచి ఒక గుడిసెలో ఉన్నాము. మా సుబ్బు సార్ అని పెట్టి ములబాల్ తాలూకు తాటిగల్లో వాళ్ళు వచ్చేసి శనేళ్ళకి ఉన్నారు అనేసి వచ్చి భూమి చేసి మాకు ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ఖాళీ 15 దినాల్లో ఇల్లు కట్టించినారు. జాస్తి ఖుషి అవుతుంది. వాళ్ళ టీంకి అంతా నమస్కారము. జై జనసేన. ఈరోజు పవన్ కళ్యాణ్ అన్న డిప్యూటీ సీఎం గారి బర్త్డే ఈరోజు. దాని సందర్భంగా సుబ్బు అన్న మేము కొన్ని ఇంకా ఆ గుడిసెలో ఉన్నాము. 4-5 ఏళ్ళ నుంచి ఆ గుడిసెలోనే ఉన్నాము. అన్న మా పరిస్థితి చూసి అన్న పవన్ కళ్యాణ్ టీం అంతా కలుసుకొని మాకు 15 దినాల్లో ఇల్లు నిర్మించడమైనది.
మేస్త్రీలు కూడా చాలా కష్టపడారు. రేయింబొగులు అన్న స్ఫూర్తి ఎప్పుడు మా మీద ఉండాలని కలుగుతుంది. ఆయన కూడా చాలా బాగా ఉండాలని కోరుకుంటున్నాం. డిప్యూటీ సీఎం గారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సార్. మేము 4 ఏళ్ళ నుంచి గుడిసెలో ఉంటుంది. చిన్న బిడ్డ ఇంకా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అంటే మా చిన్నోళ్ళంతా కూడి మా చిన్నోళ్ళంతా చేరి నవీను, రామాంజీ, వెంకటేష్ వీళ్ళంతా చెప్పి సుబ్బన్నకి ఇట్లా మా చిన్నోనికి పేదోడు మనకి ఇల్లు లేదు అని చెప్పేసి సుబ్బన్నను తోడుకొని వచ్చి ఇటు తోడుకొచ్చి భూమి చేసి వాన వర్షము ఏమి చూడకుండా ఆయన నైట్ పగులు పని చేపించి 16 దినాల్లో ఫినిషింగ్ చేసి మాకు ఇచ్చినాడు. ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే జనసేన పార్టీ అధినేత. ఆయన 11 సంవత్సరాలు పార్టీని స్థాపించి 11 సంవత్సరాలు పోరాటం జరిపి ప్రజల కోసం వైసీపీ అనే ఒక పార్టీని నేల కూల్చేసి ప్రజలకు చాలా ఇబ్బంది పెడుతున్నారు పార్టీని. అలాంటి వాళ్ళు కుప్ప కూల్చి ఈ రోజు ప్రజలకు అందుబాటులో ఒక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సందర్భంగా ఈ రోజు మన సుబ్బు గారు ఐటీ టీమ్ లో ఉంటారు. ఐటీ డిపార్ట్మెంట్ లో వర్క్ ఉన్నారు. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజైతే పార్టీ స్థాపించారో అంతకు ముందు ఒక సినిమా పరంగా కూడా ఆయన అభిమాని. పార్టీ స్థాపించాక జనసేన పార్టీకి ఆయన సేవలు ఎలా అందిస్తున్నారో ఆయన్ని ఫాలో అవుతూ ఈయన కూడా తన వంతుగా సమాజ సేవలు అందిస్తున్నారు. అందులో భాగంగా నాచల్లిలో నరసింహ వాళ్ళ భార్య రెడ్డి రాణి గారు గత 4 సంవత్సరాలుగా ఒక పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. అతన్ని దృష్టికి వచ్చింది ఆ విషయము. వచ్చిన వెంటనే తనకి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకు కుటుంబానికి ఒక సంకల్పం చేసుకొని ఈ రోజు వాళ్ళకి ఆ గుడిసె నుండి లేకుండా ఒక పక్కా హౌస్ నిర్మించి వాళ్ళకి ఈ రోజు అందజేస్తున్నారు. ఈ రోజు అందజేయడానికి కారణం ఏమంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి 54వ జన్మదినం. సో జన్మదినంకి మేము అందించడానికి కేవలం 1.5 నెలలో ఆయన ఒక సంకల్పం చేసుకొని సుబ్బు గారు వాళ్ళ టీము ఉన్నారు ఇక్కడ. బాలాజీ గారు కానీ, మన కాశీ విశ్వ గాని గోవర్ధన్ గాని, మరి వీళ్ళందరూ టీం కలిసి ఆనంద్ అందరూ మన జీవి ఆనంద్ గారు అందరూ కలిసి ఒక ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా కూడి 1.5 నెలలో ఇంత మంచి ఇంటిని నిర్మించి వీళ్ళకి అందజేస్తున్నారంటే 16 రోజుల్లో, కేవలం 16 రోజుల్లో వాళ్ళు అనుకున్న సంకల్పాన్ని వాళ్ళు సాధించి వీళ్ళకి అందరూ సహకరించారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళందరూ సుబ్బుకి వాళ్ళ టీంకి నిర్మించి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ తరఫున ఆయన పేరు మీద ఈ రోజు వీళ్ళకు నరసింహ వాళ్ళ వైఫ్ రెడ్డి రాణి గారికి ఈ రోజు ఇల్లు ఇస్తున్నారంటే ఖచ్చితంగా సుబ్బు గారిని మనందరం కూడా హర్షించాలా. ఇలాంటి సమాజానికి మంచి చేసే వ్యక్తులను అందరూ ప్రోత్సహిద్దాం. ఇలాంటి మంచి పని చేసినందుకు జనసేన పార్టీ తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున మేమందరూ సుబ్బు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందు సుబ్బు వాళ్ళ టీము, అదే విధంగా మీరు ఇక్కడ ఎవరైతే జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారో మీరందరూ కూడా ఒక టీమ్ గా ఏర్పడి మరిన్ని కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని సమాజానికి చేయాలని అందరికీ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సుబ్బు, జనసేన అనేసి. ఇక్కడ ఏమి అంటే ఒక పేద కుటుంబము ఇల్లు లేదు అని చాలా స్థితిలో నాకు కాల్ చేసినారు. దానివల్ల నేను వస్తాను. ఒకసారి వచ్చి లాస్ట్ టైం మేము ఒక కైవారం తాతయ్య దగ్గర ఒక మీటింగ్ చేసినాము అందరూ సేరి, ధరం అనిత మేడం అంతా సేరి. దాని మళ్ళీ ఆ రోజు ఇట్లే వచ్చి ఇల్లు ఒక లొకేషన్ చూసి మళ్ళీ లేదు సార్ బర్త్డే దగ్గరలో ఉంది, సార్ బర్త్డేకే మీకు డొనేట్ చేస్తాము ఇల్లు అనేసి చేసుకున్నాము. ఎన్ని రోజులు? 16 డేస్ లో కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మన బాసు, మన ఆరాధ్య దేవుడు పవన్ కళ్యాణ్ సారు వాళ్ళు చేసే కార్యక్రమాల్లో వాళ్ళు చేస్తున్న దాన ధర్మాల్లో రైతులకు కానీ ప్రతి ఒక్కరికి కానీ వాళ్ళు చేసే వాళ్ళ అడుగు వేసి మేము వాళ్ళు చూసి చిన్నప్పటి ఇంకాను మా పవన్ కళ్యాణ్ సార్ అంటేనే మాకు దేవుడు, ఆరాధ్య దేవుడు. మా ముల్బాగల్ తాలూకు, మా కోలార్ డిస్టిక్, మా కర్ణాటక, జై కర్ణాటక. ఇంకానే కొత్త ఒక ఫ్యాన్స్ ఎందుకున్నారంటే ప్రాణాలు ఇచ్చుకునేంత, గొంతులు కోసుకునేంత మా దేవునికి ఏమైనా చేస్తామో మా ఆరాధ్య దేవుడు పవన్ కళ్యాణ్ సారు. సార్కి మేడం ఒకసారి మీట్ చేపిస్తాము అని ఎన్నో చెప్పి
అయినా లేదు మేడం మనం ఏం చేసినామని సార్ దగ్గర మీట్ కావాలా, మనం ఏమన్నా చేయాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమన్నా చేసి మళ్ళీ సార్ మీట్ అవుతాం మేడం ఇట్లని చెప్పినాం సార్.